కృష్ణుడు చెప్పినట్లు అర్జునుడు బాణాలతో మళ్లీ సముద్రంపై వంతెనని కట్టాడు. రాముడిని తక్కువ చేసేలా మాట్లాడుతున్నాడని, అర్జునుడికి ఎలా అయినా రాముడి పరాక్రమం, తెలివి గురించి చెప్పాలని విష్ణుమూర్తి వామనావతారం సమయంలో 3 అడుగులుగా ఉన్నవాడు ఆకాశమంతా నిండిపోయేలా పెరిగిపోయారో అలా హనుమంతుడు రాముణ్ణి తలుచుకుని పెద్ద శరీరాన్ని స్వీకరించి అర్జునుడు కట్టిన వంతెనపైకెక్కి తన బలాన్నంతా ఉపయోగించి పాదాలతో గట్టిగా నొక్కారు. అయితే కృష్ణుడు అర్జునుడిని కాపాడటానికి కూర్మావతారాన్ని స్మరించి వంతెన కింద తాబేలుని అడ్డంగా ఉంచి వంతెన పడిపోకుండా ఉండేలా చేస్తారు. హనుమంతుడు ఎంత ప్రయత్నించినా ఆ వంతెన కదలకపోవడంతో తాను ఓడిపోయానని అర్జునుడి జెండాపై చిహ్నంగా ఉండటానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటారు: ఈ హనుమంతుడు రాబోయే యుద్ధంలో నిన్ను కాపాడటానికి నా కోసం ఓడిపోయినట్లు నటిస్తున్నాడు తప్ప నిజంగా తలుచుకుంటే ఈ వంతెన ఒక లెక్క కాదు. పైగా కింద తాబేలు రూపంలో నేను ఉన్నాను, నా పైన కాలు పెట్టడం ఇష్టం లేక ఓడిపోయారు అంటారు. అలా తన భక్తుల్ని శ్రీకృష్ణుడు నిరంతరం రక్షించుకుంటున్నారు.